హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా టేస్టీ ఫుడ్స్. ఇవాళ కరకరలాడే చికెన్ పకోడీ వితిన్ 15 మినిట్స్లో ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేయగలమో మనం చూపిస్తానండి. చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న చికెన్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. కొంచెం చాలండి. ఇంకా ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకొని తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ వచ్చేసి మనం వాష్ చేసి 15 మినిట్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టానండి. ఇట్లా చేయడం వల్ల లోపల చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది చికెన్ పకోడీ. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఆ చికెన్కి పట్టించేసేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ 2 యాడ్ చేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ అండ్ బియ్యం పిండి ఈ రెండింటిని కలుపుకోవాలి, బాగా ముక్కలకు పట్టించుకోవాలి. మనం చేత్తో ఎంత బాగా మర్దన చేస్తే అంత బాగా పడుతుందండి. దీన్ని పెద్దగా మ్యారినేట్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకొని వెంటనే ఫ్రై చేసేసేయడమేనండి. ఎంత టేస్టీగా ఉంటుందోనండి. ఈ పీసెస్ని వేసేటప్పుడు ఒక్కొక్క పీస్ని వేసుకోవాలండి ఆయిల్లోకి. ఆయిల్ కూడా మరి ఎక్కువగా హీట్ అవ్వకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే హీట్ చేసుకోవాలి. ఇట్లా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ పీసెస్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ మిగిలిన పీసెస్ని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి గ్రీన్ చిల్లీస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్దండి. నేనైతే పిల్లల కోసం యాడ్ చేయలేదు, మీరైతే యాడ్ చేసుకోండి. చాలా ఫ్లేవరిస్టిక్గా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పిల్లలకు కదండి, నేనైతే కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మీరు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడి చికెన్ పకోడీ వర్షం పడుతున్నప్పుడు తింటుంటే ఉంటుందండి. అబ్బా, భలే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.